నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఈరోజు ఇంకొక ధర్మ సందేహం ఏంటి అంటే, ఉపవాసం దీక్ష చేస్తూ ఉంటారు ఎవరైనా. కొంతమంది సోమవారం శివుడికి అని, లేకపోతే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి అయినా గణపతి అయినా అలా చేస్తూ ఉంటారు కదా. ఉపవాస దీక్ష చేసినప్పుడు కొంతమంది, అంటే అందరూ చేసేది ఒకటి ఏంటంటే శాకాహారమే తీసుకుంటారు, మనందరికీ తెలిసిన విషయమే. కానీ శాకాహారంలో కూడా కొంతమంది ఉపవాసం ఉన్నప్పుడు శుద్ధ శాకాహారం మాత్రమే తీసుకోవాలి అంటారు. అంటే ఈ ఉల్లిపాయ, వెల్లుల్లి లాంటివి తీసుకోకూడదు, ఉపవాసం అంటేనే అది అని చెప్తూ ఉంటారు. ఇందులో ఎంత నిజం ఉంది? నిజంగా ఉపవాసం ఉన్నప్పుడు శుద్ధ శాకాహారం మాత్రమే తీసుకోవాలా? ఇదొక నియమం ఉందంటారు. రైట్. అంటే శుద్ధ ఆహారం తీసుకోవటం అంటే మనకి భగవద్గీతలో కూడా వస్తుంది, అంటే సాత్విక ఆహారం తీసుకోవాలని చెప్పి. అయితే ఇక్కడ సాత్విక ఆహారం తీసుకోవాలి అంటే నేనుగా చెప్పాలి అంటే కనుక మన ఒంటికి ఏది సాత్విక ఆహారం అనేది మెయిన్. అంటే అసలు ఇది ఈ ఉల్లి ఇవన్నీ వెల్లుల్లి కానీ ఎందుకు నిషేధించారు అంటే కనుక మనలో రెండు రకాలైన గుణాలను అవి పెంచడం అనేది ఉంటుంది. ఒకటి ఏంటి అంటే కనుక రజోగుణం. అంటే రజోగుణం అంటే కోపం, తర్వాత కొంతవరకు కామం పెంచడం అనేది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. సో ఈ రెండు నియంత్రణ లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మానేయాలి. సో వాళ్ళు ఎవరైతే వేటినైనా సరే నిషేధించం, అంటే ఇప్పుడు మనం ఉపవాసం ఉన్న రోజు శృంగారంలో పాల్గొకూడదు అనేది ఉందనుకోండి, ఆ రకమైన నియంత్రణ వాళ్ళకు ఉండాలి. సో అవి లేదు అనుకోండి, అప్పుడు ఇవి ఇంకా ప్రావోకేట్ చేస్తాయి, అంటే ఇవి రెచ్చగొట్టుతాయి ఇంకా ఈ ఉల్లి వెల్లుల్లి అని. అందుకని మన పెద్దవాళ్ళు ఎవరు ఒంటి తీరు ఎలాంటిదో తెలియదు కాబట్టి అవి అందరికీ ఆపాదించాం. సో సర్వసంగ పరిత్యాగులు అన్నప్పటికీ కూడా వాళ్ళకి కూడా ఈవెన్ భయం ఉంది. అంటే ఉల్లి వెల్లుల్లి తింటే ఏమో ఒకవేళ మనలో ఉన్నట్టుండి ఆకస్మికంగా కోపం వస్తుందేమో అని చెప్పి. కానీ మరి గురువులకి కోపం రావటం అనేది మంచిది కాదు కదా. సో అందుకని ఏమో దానివల్ల నేను తింటే నాకు గబుక్కుని కోపం వస్తే కష్టం. సో 10 మందికి చెప్పే స్థితిలో ఉండి నేనే కోపగించుకుంటే అది కరెక్ట్ కాదు కదా. సో కానీ స్పెసిఫిక్గా ఖచ్చితంగా తినకూడదు అనేది అయితే లేదు. సో సాత్వికారం తింటే పాపం అంటుతుందనో, మనం తిన్న దోషం వల్ల ఎక్కడో వేరే వేరే నరకాలకు వెళ్ళిపోతామనో ఎక్కడ లేదు. సో కేవలం ఏం చెప్పిందంటే గుణాలు, మనలో ఉండే గుణాలని హెచ్చు తగ్గులు చేయటం అనేది ముఖ్యంగా కోపగుణము కామగుణము పెంచుతాయని చెప్పి. సాధారణంగా ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తాం, మామూలుగా అయితే బ్రహ్మచర్యం పాటిస్తాం పెళ్ళైన వాళ్ళు. సో పెళ్లి కాని వాళ్ళు ఎలాగో పర్వాలేదు. సో కానీ అయినప్పటికీ పెళ్లి కాని వాళ్ళైనా ఆ రోజు మందు పుచ్చుకోవడం కానీ ఇతరత్ర కానీ చెడ్డ పనులు చేయకూడదు. సో మనం ఒకరోజు అంటే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని మత గ్రంథాలు చదివినా, ఎంత మంది ఉద్బోధ చేసినా అల్టిమేట్గా చెప్పేవి రెండే ఉంటాయి. ఈ రెండిటి వల్లే ఈ యావత్ సృష్టిలో శాంతి అనేది ఉంటుంది. అంటే ఒకటి ప్రేమైనా ఉండాలి, ఒకటి త్యాగమైనా ఉండాలి. ఈ రెండు లేకుండా మీరు దేన్ని జయించలేరు. అంటే ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి ఉపవాసం ఉన్నాను అంటే కనుక నా అలవాటుని నేను త్యాగం చేశాను ఇవాళ. కానీ త్యాగం చేసే గుణం నాకు ఎందుకు వస్తుంది? దేవుడి మీద ఉన్న అభింత ప్రేమ వల్ల. సో అంటే ఇప్పుడు నాకు నా భార్య మీద ఇష్టం ఉంది అనుకోండి, బాగా ఆవిడ మందు కొట్టడం ఆపండి అంటే నేను ఆపేస్తా. ఎందుకు త్యాగం చేసినా? ఆ మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి. సో అందుకని ఇదే దాన్ని మీరు అర్థం చేసుకుంటే కనుక ఏ పుస్తకాల్లో అయినా అన్ని గ్రంథాలు, కొన్ని వేల గ్రంథాలు చదివినా ఇదే ఉంటుంది. అల్టిమేట్గా అయితే ఎప్పుడైనా గెలిచేవి ప్రేమ త్యాగం మాత్రమే. సో కానీ ఇది కోపాన్ని ఇస్తుంది, కామాన్ని ఇస్తుంది. ఇవి రెండు మనిషి పతనాన్ని కోరుకుంటాయి. సో మితిమీరిన కామం కానీ మితిమీరిన కోపం కానీ రెండు కూడా చాలా ప్రమాదకరం. సో అందుకని ఆ ఉల్లి వెల్లుల్లి అనేవి నిషేధించడం అనేది జరిగింది. లేదు నేను వాటన్నిటినీ కూడా అతీతంగా నియంత్రించుకుంటాను అనుకున్నప్పుడు మీరు ఆ రకంగా తిన్నా కూడా ఏమీ అవ్వదు. సో అందుకని ఆ రకమైన భయాలు అయితే అక్కర్లేదు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, మీరు కేవలం ఉల్లి వెల్లుల్లి అనేది మాట్లాడారు, కానీ అసలు సాత్విక ఆహారమైనా ఏ ఆహారమైనా మీరు ఏమంటాం, అన్నం మనం తింటాం అనుకోండి, ఆ రోజు మీరు అన్నం మానేశారు అంతవరకే, కానీ అన్నానికి 2 ఇంతలు టిఫిన్లు తింటే దానివల్ల ఉపయోగం ఏమిటి? నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను గురుగారు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే మార్నింగ్ నైట్ కూడా టిఫిన్ చేసేసి మధ్యాహ్నం మాత్రం అన్నం తినేస్తారు. రైట్. అదే ఒక్క పొద్దు అని అంటారు. అంటే అది కరెక్టేనా? అదే నేను ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా మనం అన్ని ఈక్వలెంట్గా అన్నంతో సమానంగా క్యాలరీస్ మనం తీసుకున్నాం అనుకోండి, ఇంకా ఉపవాసం చేసినట్టు ఏమవుతుంది?
అంతే కదా. సో అందుకని ఎప్పుడైనా సరే మితాహారం అనేది ఉండాలి. సాత్విక ఆహారం కన్నా కూడా మితాహారం అనేది ఉండాలి. అమితంగా ఇప్పుడు మనం ఉపవాసం ఉన్నాం, ఒక 12 ఇడ్లీలు లాగిచ్చేసాం అనుకోండి, ఉపయోగం ఉంది. అంతేగా. సో అన్నం కంటే అదే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో సాధ్యమైనంత వరకు అసలు మామూలుగా అయితే పాత రోజుల్లో అంటే ఇప్పుడైనా సరే కొంతమంది నిష్ఠగా చేయగలిగే వాళ్ళు ఏంటి, కేవలం పాలు, జ్యూసు ఇలాంటివి మాత్రమే తీసుకుంటారు. అసలు మనకి శాస్త్రం ఏం చెప్పింది, పొయ్యి మీద పెట్టనివి తీసుకోవాలి. పొయ్యి మీద పెట్టనివి అంటే పచ్చిపాలు, పల రసాలు లేదా పళ్ళు అలాంటివే తినాలి. అంతేగాని పొయ్యి మీద పెట్టినవి అసలు శాస్త్రంలో లేదు. సో అందుకు తర్వాత కొన్ని వ్రతాలకి వాటికైతే కనుక తరిగిన పదార్థాలు అంటే కూర, ఇప్పుడు ఈవెన్ మనం యాపిల్కి అయితే తిన్నాం అనుకోండి, తరిగామనుకోండి, అది కూడా తప్పే. అంటే అది అన్నిటికీ వర్తించదు, కొన్ని వ్రతాలకు వర్తిస్తుంది. కానీ మితాహారం అనేది అన్ని ఉపవాసాలకి, ఏకభోక్తం ఉన్నా పూర్తిగా ఉన్నా ఎలా ఉన్నా కూడా ఉపవాసం చేసినప్పుడు మాత్రం నిజానికైతే కనుక అసలు పొయ్యి మీద పెట్టనివే తీసుకోవాలి. అది మనకి శాస్త్రం చెప్తుంది. కానీ సైన్స్ ప్రకారం కూడా వారానికి ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే ఒక్కరోజు మన శరీరానికి రెస్ట్ ఇవ్వటం అనేది చాలా అవసరం. అంటే మీరు సెలవు తీసుకుంటున్నారు, దానికి కూడా కావాలి కదా. సో అందుకని అప్పుడు మిగతా అది యాక్టివ్గా పనిచేయడం అనేది ఉంటుంది మన బాడీలో, జీర్ణ వ్యవస్థ కానీ ఇది కానీ. సో సైంటిఫిక్గా కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉండొచ్చనే చెప్తుంది. సో ఎవరు ఉపవాసం ఉండకూడదు అంటే కనుక ఓన్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొద్దిగా మంచిది కాదు. ఒకసారి ఉన్నట్టుండి ఆ డయాబెటీస్ ఎక్కువ అవడం అనుకోండి. సో అందుకని వాళ్ళకి ఫాస్టింగ్ అనేది అంత మంచిది కాదు. సో అలా కొంతమంది ఎవరికైతే బాగా అనారోగ్యం ఉంటుందో వాళ్ళు మినహాయింపు ఉంది. బట్ మిగతా వాళ్ళు మాత్రం ఉపవాసం ఉండాలంటే ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే మరీ మంచిది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ గురుగారు.